ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రసవత్తరంగా మారింది. రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంది. 18 పాయింట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ బెర్త్ ను ఖరారు చేసుకోగా, ఇక మిగతా జట్లలో 16 పాయింట్లు సాధించే అవకాశం ఒక్క రాజస్థాన్ కు మాత్రమే ఉండటంతో హైదరాబాద్, గుజరాత్ లకు బెర్త్ ఖాయమైంది. మిగిలిన ఒక్క స్థానం కోసం ఏకంగా 5 జట్లు పోటీలో ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ రేస్ లో ఉన్నాయి. రెడీగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ సదా అందిస్తారు. సదా, ఐపీఎల్ ప్లే ఆఫ్ కి సంబంధించిన వివరాలు ఏంటి? ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ స్టేజ్కి వచ్చేసింది. సో ఇప్పటికే ఈ ప్లే ఆఫ్స్లో 3 జట్లు చేరుకున్నాయి. ఆర్సీబీ మొదటగా ప్లే ఆఫ్కి చేరుకోగా, ఆ తర్వాత నిన్న చెన్నై తోటి సిఎస్కేను గెలిచిన తర్వాత ఎస్ఆర్హెచ్తో పాటు జీటీ టీం కూడా, గుజరాత్ టైటాన్స్ కూడా నిన్న ప్లే ఆఫ్ రేస్కి వెళ్ళిపోయినాయి. అంటే మొత్తం 10 టీమ్స్లో 4 టీమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్తాయి. దానిలో 3 టీమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయాయి. ఇక మిగతా 6 టీమ్స్లో 2 టీమ్స్ ఎలిమినేట్ అయిపోయాయి. ఎల్ఎస్జీ కానీ, ముంబై కానీ, ఈ 2 టీమ్స్ కూడా 12 మ్యాచ్లు ఆడి కేవలం 4 మ్యాచ్లు గెలిచి 8 పాయింట్స్తో ఉన్నాయి. కాబట్టి ఈ 2 టీమ్స్ పూర్తిగా ఎలిమినేట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఆర్సీబీ, జీటీ, ఎస్ఆర్హెచ్, దీని తర్వాత ప్లే ఆఫ్స్కి రాబోయే 4th టీం ఏది అనే దానిపైన అయితే ఈక్వేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఎందుకంటే 4th ప్లేస్ కోసం 5 టీమ్స్ ఫైట్ చేస్తున్నాయి. ఈ 5 టీమ్స్లో ముఖ్యంగా ఆర్ఆర్, కేకేఆర్, అలాగే దీంతోపాటు సిఎస్కే, డీసీ, అలాగే దీంతోపాటు ఇంకోటి పంజాబ్ కింగ్స్ 11, ఈ 5 టీమ్స్ ప్రస్తుతం 4th ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయి. సో దీనిలో ఎక్కువగా ఛాన్సెస్ ఉన్న టీం వచ్చేసి రాజస్థాన్ రాయల్స్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు కేవలం 12 గేమ్స్ ఆడింది. ఇంకా 2 గేమ్స్ మిగిలి ఉన్నాయి. వాళ్ళకి ఆల్రెడీ 12 టీమ్స్ ఉన్నాయి. ఇంకా 2 మ్యాచ్ల్లో గెలిస్తే, వాళ్ళు నెక్స్ట్ 2 మ్యాచ్లో గెలిస్తే కనుక వాళ్ళకు 16 పాయింట్స్ వస్తాయి. కాబట్టి ఎట్లాంటి ఈక్వేషన్స్ లేకుండా డైరెక్ట్గా నెక్స్ట్ వాళ్ళే 4th ప్లేస్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఈ టీం కాకుండా తర్వాత ఎక్కువగా అవకాశాలున్న టీమ్స్ వచ్చేసి అటు పంజాబ్ కింగ్స్ 11, అలాగే కేకేఆర్. పంజాబ్ కింగ్స్ 11 విషయానికి వస్తే మనకు మొదటి నుంచి కూడా ఆ టీం చాలా వరకు స్టార్టింగ్లో, అంటే ఈ సీజన్ స్టార్టింగ్లో వరుసగా మొత్తం 6 మ్యాచ్లు గెలిచింది. ఆ తర్వాత వచ్చినటువంటి మధ్యలో ఒక మ్యాచ్ వర్షం వచ్చింది, దాంతో 1 పాయింట్ మాత్రం వచ్చింది. ఆ తర్వాత వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయింది. సో 6 విన్నింగ్ స్ట్రీక్స్ తర్వాత 6 లాస్ట్ స్ట్రీక్స్ కూడా వాళ్ళకే వచ్చింది. సో నెక్స్ట్ వాళ్ళకి ఒక గేమ్ ఉంది. సో ఎల్ఎస్జీ తోటి ఉంది, ఎలిమినేట్ అయిపోయిన ఎల్ఎస్జీ తోటి ఉంది. సో ప్రస్తుతం వాళ్ళకి 13 పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ వాళ్ళు ఒక గేమ్ గెలిస్తే 15 పాయింట్స్ వస్తాయి. సో అప్పుడు రాజస్థాన్ రాయల్స్కి ఉన్నటువంటి 2 గేమ్స్లో అది ఒకటి ఓడిపోయి ఒకటి గెలిచిన తర్వాత పంజాబ్ ఒక గేమ్ గెలిస్తే అప్పుడు పంజాబ్కి 15 పాయింట్స్ వస్తాయి. రాజస్థాన్ రాయల్స్కి కేవలం 2 గెలిస్తేనేమో 16 తోటి అదే ముందుకెళ్తుంది. ఒకవేళ ఒకటి గెలిస్తే 14 పాయింట్స్ ఉంటాయి, 2 ఓడిపోతే 12 పాయింట్సే ఉంటాయి. కాబట్టి పంజాబ్ కింగ్స్ 11 ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే రాజస్థాన్ రాయల్స్ ఒక మ్యాచ్ ఓడిపోవాలి, అలాగే పంజాబ్ కింగ్స్ 11 నెక్స్ట్ ఎల్ఎస్జీ తోటి ఉన్న మ్యాచ్ కూడా గెలవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కేకేఆర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 12 గేమ్స్ ఆడింది. వాళ్ళు 12 గేమ్స్ ఆడి వాళ్ళ దగ్గర 11 పాయింట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ 2 గేమ్స్ ఉన్నాయి. సో ఈ 2 గేమ్స్లో వాళ్ళు 2కు 2 గెలిచినా కూడా వాళ్ళకు 15 పాయింట్స్ అవుతాయి. సో వాళ్ళు పైకి వెళ్ళాలంటే అటు ఆర్ఆర్ ఒక మ్యాచ్ ఓడిపోవాలి. ఆర్ఆర్కు ఉన్నటువంటి, రాజస్థాన్ రాయల్స్కి ఉన్నటువంటి 2 మ్యాచ్లో ఒక మ్యాచ్ ఓడిపోతే అప్పుడు కేకేఆర్ 2 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళకు ఆర్ఆర్కి 14 పాయింట్స్ అవుతుంది. నెక్స్ట్ కేకేఆర్కి మాత్రం 15 పాయింట్స్ వస్తాయి. అలాగే ఒకవేళ పంజాబ్ కింగ్స్ 11 ఒక మ్యాచ్ గెలిచి కేకేఆర్ 2 మ్యాచ్లు గెలిచినాయి అనుకో, అప్పుడు ఇద్దరికి 15 పాయింట్స్ ఈచ్ ఉంటాయి. కాబట్టి అప్పుడు నెట్ రన్ రేటు కన్సిడర్ చేస్తారు. అప్పుడు ప్రజెంట్ అయితే కేకేఆర్ కన్నా పంజాబ్కే నెట్ రన్ రేట్ ఎక్కువ ఉంది. ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. కాబట్టి అప్పటి వరకు నెట్ రన్ రేట్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటే అప్పుడు కేకేఆర్కి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ అన్నిటికీ సినారియో మేజర్ ఆర్ఆర్ నెక్స్ట్ ఉన్నటువంటి 2 మ్యాచ్లు గెలిస్తే మాత్రం ఎట్లాంటి ఈక్వేషన్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఒకటి ఓడిపోతే అప్పుడు కేకేఆర్కి కానీ పంజాబ్ కింగ్స్ 11 కానీ ఛాన్సెస్ ఉంటాయి. ఇక నెక్స్ట్ ఆ తర్వాత డీసీ. ప్రజెంట్ డీసీ 13 మ్యాచెస్ ఆడి 6 గెలిచింది. దీంతో 12 పాయింట్లు ఉన్నాయి. సో వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకు 14 పాయింట్స్ వస్తాయి. సో డీసీ పైకి వెళ్ళాలంటే
ఆర్ఆర్ఆర్ ఒకటి ఓడిపోవాలి, అలాగే పంజాబ్ కింగ్స్ 11 ఒకటి ఓడిపోవాలి. నెక్స్ట్ వాళ్ళకు ఉన్నటువంటిది నెక్స్ట్ దీంతో పాటు కేకేఆర్ కూడా పూర్తిగా 2 ఓడిపోవాలి, అప్పుడు డీసీకి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే దీంతో పాటు కేకేఆర్ డిఎస్ ఇక సిఎస్కే మిగిలింది. సిఎస్కే నిన్న గెలిస్తే వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, కానీ ప్రస్తుతం మాత్రం ఛాన్సెస్ చాలా వరకు పడిపోయాయి. ఎందుకంటే వాళ్ళు 13 మ్యాచెస్ ఆడి 6 గెలిచారు. సో వాళ్ళకు ఎట్ ప్రజెంట్ 12 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. సో వీళ్ళు కనుక నెక్స్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే నెక్స్ట్ మ్యాచ్ గెలవాలి. నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి 14 పాయింట్స్ అవుతాయి. సో 14 పాయింట్స్ అయినా కూడా కింగ్స్ 11 పంజాబ్ ఉన్నటువంటి నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోవాలి, అలాగే కేకేఆర్ 2 మ్యాచ్లు ఓడిపోవాలి. దీంతో పాటు ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ కూడా ఒక మ్యాచ్ ఓడిపోయి ఒక మ్యాచ్ గెలవాలి. అప్పుడు ఒక మ్యాచ్ ఓడిపోయి ఒక మ్యాచ్ గెలిచినా కూడా రాజస్థాన్ రాయల్స్కి 14 పాయింట్స్ ఉంటాయి, నెక్స్ట్ సిఎస్కేకి కూడా 14 పాయింట్స్ ఉంటాయి. అప్పుడు నెట్ రన్ రేట్ కన్సిడర్ చేసి ఎవరికి ఎక్కువగా ఉంటే వాళ్ళు ప్లే ఆఫ్కి వెళ్ళిపోతారు. సో మొత్తానికైతే యాజ్ ఆఫ్ నౌ 64 మ్యాచెస్ కంప్లీట్ అయిపోయాయి. లీగ్ దశలో ఒక్కొక్క టీం 14 మ్యాచెస్ ఆడుతుంది. సో లీగ్ దశలో ఇప్పటి వరకు 64 మ్యాచెస్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా 6 మ్యాచెస్ మాత్రమే మిగిలిన్నాయి. ఇప్పుడున్న టీమ్స్లో 10 టీమ్స్లో ఆల్మోస్ట్ 6 టీమ్స్ వచ్చేసి 13 మ్యాచెస్ కంప్లీట్ అయిపోయాయి. 4 టీమ్స్ మాత్రం ఇంకా 2 మ్యాచెస్ ఆడాల్సి ఉంది. వాళ్ళు 12 మ్యాచెస్ ఆడారు. కాబట్టి ఇప్పుడు ప్లే ఆఫ్ ప్లేస్ నెంబర్ 4 ఎవరు కొట్టేస్తారా అనే దానిపైన అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కేవలం ఆయా టీమ్స్ ఆడి గెలవడంతో పాటు మిగతా టీమ్స్ ఓడిపోతే వాళ్ళకి ఎక్కువగా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తం ఓవరాల్గా చూస్తే రాజస్థాన్ రాయల్స్కి మాత్రం ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి, ఆ తర్వాత పంజాబ్కి ఎక్కువగా ఉన్నాయి, ఆ తర్వాత థర్డ్ ప్లేస్కి వచ్చేస్తే కేకేఆర్కి ఉన్నాయి. ఇక డీసీ కానీ సిఎస్కేకే కానీ చాలా తక్కువ అవకాశాలు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇప్పటి వరకు అయితే ఎలిమినేట్ అవ్వలేదు. సో నెక్స్ట్ 6 మ్యాచెస్లో ఎవరు పైకి వెళ్ళనున్నారు, 4th ప్లేస్ ఎవరు దక్కించుకొని ఉన్నారా అనే దానిపైన అయితే ఒక క్లారిటీ రానుంది. సో ఆర్ఆర్ పంజాబ్ ఈ 2 అయితే ముందుగా అంటే 4th ప్లేస్ కోసం ముందుగా పరిగెత్తుతున్నాయి. సో ఆర్ఆర్ 2 గెలవాల్సి ఉంది, పంజాబ్ 1 గెలిచినా సరిపోతుంది. మమత.